వేములవాడ నియోజకవర్గంలో హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ మాట్లాడుతూ వేములవాడ పుణ్యక్షేత్రం మా ఇంటి వెలుగు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడలో సమావేశం చూసిన తర్వాత బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా వస్తుందా అని నాకు డౌట్ ఉందని, బూత్ స్థాయిలో ఇంటింటికి తిరిగి ఓట్లు అడగాలి, ఓట్లు వేయించాలన్నారు. బీజేపీ బీఆర్ఎస్లకు ఓటు ఎందుకు వేయాలి అని ఇంటింటికి వారికి అవగాహన కల్పించాలన్నారు. నిరుద్యోగం పెరిగింది, ధరలు పెంచారు. ఉపాధి హామీ తెచ్చింది కాంగ్రెస్, ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్, 108 అంబులెన్సులు తెచ్చింది కాంగ్రెస్, ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఉన్న ఎంపీ ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏం చేశారో బండి సంజయ్ చెప్పారు. 2009 నుండి 2014 వరకు పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధి తప్ప వేరే వాళ్ళు చేసింది లేదన్నారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ వందలాది బోర్లు వేశారు, రోడ్లు వేశారు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ. మేము హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 100 రోజుల్లోనే 3 అమలు చేస్తామన్నారు. కరీంనగర్ పార్లమెంట్లో మహిళల ఓట్ల శాతం అధికంగా ఉంది. మీరు గ్రామాల్లోకి వెళ్లి మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రతి బూత్లో మెజారిటీ తెచ్చుకోవాలి. కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేద్దాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నారు. సర్వేలు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి. జూన్ 3వ ఫలితాల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. బీఆర్ఎస్ కి ఓటు వేసి వృధా చేసుకోవద్దు. బీజేపీ సోషల్ మీడియా ప్రచారం తప్ప గ్రౌండ్ రియాలిటీ లేదు. నిజాన్ని ప్రచారంలో ఉంచాలి, లేదంటే అబద్ధం ప్రపంచం చుట్టేసే అదే నిజం అవుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఇప్పుడు బీజేపీ అదే చేస్తుంది. బై బై బండి, బై బై మోడీ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. యువకులకు అవకాశం ఇవ్వాలి, మహిళల్ని కూడా తీసుకుపోవాలి. మహిళలు గ్రామాల్లోకి వెళ్లి వారికి అవగాహన కల్పించాలి. రేపు రాజకీయంగా భవిష్యత్తు ఉండాలన్నా ఇప్పటి నుండే ప్రజల్లోకి వెళ్ళాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు కష్టపడితే అప్పుడు మీ గెలుపుకు ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో చెందిన సబ్జెక్టు కాబట్టి ఇవి మనం ప్రజల్లో ప్రకటించుకోవాలి. చెప్పుకుంటా రేపు బీజేపీ పార్టీ అభ్యర్థి గురించి చాలా రకాలుగా కోపంగా చెప్పారు. వారి గురించి ఏ రకంగా ఓడియాలో అందరూ మాట్లాడింది. 5 ఏళ్ళు అవుతుంది. కనీసం కాన్స్టిట్యుయెన్సీ 7 సెగ్మెంట్ల ఎంతవరకు డెవలప్మెంట్ చేసి ఏం పండించింది అనేది ఇంతవరకు బీజేపీ పార్టీ అభ్యర్థి ఎక్కడైనా మనకి చెప్పిందని ఒకసారి వేములవాడ ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు. వేములవాడ ఏం చేసిందో బండి సంజయ్ గారు నేను అడుగుతున్నాను. హుజరాబాద్ వస్తున్నా 2009 నుంచి 2014 వరకు ఉన్నప్పుడే ఇంకా మాకు చెప్పుకుంటున్నాడు. రైల్వే స్టేషన్ జమ్మికుంట మోడల్ స్టేషన్ తీసుకొచ్చింది కొనమన్న గారు. అనేక రకాల బోర్ వేపించి నీళ్ళ దాహం చేసింది కొనమన్న గారు. అదేవిధంగా కుల భవనాలు కానివ్వండి, గుడులు కానివ్వండి, దానికి నిధులు ఇచ్చింది మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు. ఇట్లా ఇక అందరూ చెప్పిండ్రు. కరీంనగర్లో పాస్పోర్ట్ సెంటర్ తీసుకొచ్చింది మనం ప్రభాకర్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యా సంస్థ తీసుకొచ్చింది. ఇట్లా అవన్నీ అక్కడ తీసుకొచ్చిండ్రు. వారి ఎంపీ ల్యాబ్స్ కాక అక్కడ సెంటర్ నుంచి తీసుకొచ్చాం. మరి ఇక్కడ బండి సంజయ్ జిల్లా మన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఎవరు ఆపిరు మరి ఫండ్ తీసుకురాకుండా అట్లాంటి ఏ ఒక్కటైనా తీసుకొచ్చిందని వాళ్ళని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలను మనం చెప్పాం. నేను 100 రోజుల్లోనే 3 గ్యారెంటీలు అమలు చేస్తున్నాను. ఇట్లాంటి పథకాలు మహిళలకు ముఖ్యంగా సంబంధించిన పథకాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మహిళలకి కాన్స్టిట్యుయెన్సీలో చూసుకుంటే కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీలో మహిళలు ఎక్కువ ఓటర్ శాతంగా చూసుకుంటే బాగా నియోజకవర్గం చూసుకుంటే మహిళలు ఎక్కువ. మన వెల్లవాడలో కూడా నాకు తెలిసి ఓటర్లో మహిళల శాతం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు మహిళలు మన బూత్లో పోయినప్పుడు మీరు కూడా చర్చలు పెట్టి వాళ్ళు ఏం చేసి ఇవన్నీ